హలో గుడ్ మార్నింగ్ గైస్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 2 నిన్న తెలుగు 2 కాదు, బిగ్ బాస్ సీజన్ 9 డే 2. సో చూసారా నిన్న? ఎలా అనిపించింది? సంజన ఓవర్ యాక్షన్ బాగా చేసింది అనిపించింది కదా. తర్వాత అమ్మాయి ఎవరు, తనూజ, పాపం కొంచెం డెలికేట్ మైండ్, కాఫీ అడిక్ట్ అని అనిపించింది. ఫ్లోరా షైని మాత్రం అసలు ఏం మాట్లాడదేమనుకున్నా, ఏదో ఒకటి మాట్లాడి పాపం ఇంత సెన్సిటివ్ ఏంటబ్బా, అంత చిన్న విషయానికి అంత ఏడ్ చేస్తుంది ఆ అమ్మాయి. అంటే ఇదంతా నిజమంటారా లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తున్న వీళ్ళంతా అంటారా? ఏమనిపిస్తుంది మీకు? మనోడు హరీష్ ఏమో మొన్న ఫుల్ అన్నిటికీ ఫైర్ అయిపోయాడు, నిన్న మొత్తం కొద్దిగా కామ్ డౌన్ అయినట్టున్నాడు. అండ్ ఒక ఇమాన్యుయల్ ఫైట్ మాత్రం కొద్దిగా ఎక్స్ట్రా అనిపించింది నాకు యాక్చువల్గా, అంటే అనవసరం అనిపించింది. సో మీకేమనిపిస్తుంది? అండ్ భరణి బాగానే అన్ని చోట్ల కనిపిస్తున్నాడు, పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు. అందరినీ ఏదో అలా 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 అంటే లైక్ ఏం చెప్పకపోయినా కూడా భరణి గారు అని అందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు. మళ్ళీ శివాజీ ఏమన్నా అవుతాడేమో, నెక్స్ట్ శివాజీ ఏమన్నా అవుతాడేమో చూడాలి. ఇప్పటికైతే ఇంకా గ్రూపులు అయితే ఫామ్ కాలేదు, బట్ ఓన్లీ అదే టెనెంట్స్ ఓనర్స్ మాత్రం అలాగే ఉన్నారు. బట్ కంపేర్డ్ టు ఓనర్స్, టెనెంట్స్ బాగున్నారా లేకపోతే టెనెంట్స్ టు కంపేర్ చేస్తే ఓనర్స్ బాగున్నారా? మీకు ఎవరు బాగున్నారు అనిపిస్తుంది? అంటే ఓవరాల్గా సెన్సిబిలిటీస్ మనం ఇన్ని సీజన్స్ నుంచి చూస్తున్నాం కదా. సో మీకు ఎవరైతే బాగా ఆడుతున్నారు లేకపోతే బాగా ఉన్నారు వీళ్ళు అని అనిపిస్తుంది? ఎందుకంటే నిన్న సంజన చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. నాకు ఫుటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నా లెవెల్ ఏంటిది అన్నట్టు ఏదో ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడింది కదా. అంటే ఫర్దర్గా మేబీ బిగ్ బాస్ కూడా షుడ్ రీథింక్ అనమాట. ఇట్లా అవుట్డేటెడ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి మనకు ముందులో పెట్టేసి వాళ్ళంతా వాళ్ళు బిల్డప్ ఇవ్వడం కంటే, ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళిన కామన్ మ్యాన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కనుక మంచిగా ఆడుతున్నారు, లేదా వాళ్ళు కనుక మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంటే కనుక నెక్స్ట్ సీజన్స్లో కూడా వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఇచ్చి, అంటే నార్మల్ మ్యాన్ని సెలబ్రిటీ చేయడము లేదా కామన్ మ్యాన్ని సెలబ్రిటీ చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరగవచ్చు బిగ్ బాస్ సీజన్లో, అట్లీస్ట్ తెలుగులో. లేకపోతే ఏమైందంటే ఎంతసేపు ఆ సుమన్ శెట్టి ఉన్నాడు, ఏముంది బోరింగ్ అసలు కూర్చొని ఉన్నాడు, ఏమంటే ఏం మాట్లాడలేదు సరిగ్గా. అండ్ తనూజ, భరణి, రీతు చౌదరి పాపం నెత్తికి తల దెబ్బ తగిలించుకుంది ఒక్కటే గేమ్లో, ఆ ఫస్ట్ గేమ్లోనే దెబ్బ తగిలించుకుంది. అండ్ ఇమీడియట్గా మనోడు హెల్మెట్లు ఏవో పంపించినట్టున్నాడు బిగ్ బాస్. సో అదే తనూజ, రీతు చౌదరి, సో మన ఇమాన్యుయల్, భరణి అండ్ వడిసే ఇక్కడ హరీష్, ప్రియా శెట్టి, శ్రీజ, వీళ్ళు మాత్రం కొద్దిగా, శ్రీజ అయితే ఇరిటేషన్ వల్ల కావట్లేదు. మీరేమంటారు?